హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఇలాంటి స్నాక్ ఒక్కసారి చేసి పెట్టండి. సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, పిల్లల పొట్టకి హాయిగా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ప్రాసెస్ చూసేద్దాము, వచ్చేసేయండి. నేను చిప్సులు తీసుకున్నాను, చిన్న చిన్న చిప్సులు, పొడవు చిప్సులు, ఇంకా మొక్కజొన్న చిప్స్, పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను. అన్నీ ఒకేసారి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఉల్లిపాయలు, ఒక్క టొమాటో వేసుకుంటున్నాను. ఒక్క నిమ్మకాయ సరిపోతుంది. ఇదేమో మామిడికాయ అన్నమాట. మామిడికాయ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పచ్చిగా ఉన్నది, మరీ పండుది కాదు, మరీ పచ్చిది కాదు, మీడియం సైజులో ఉన్న మామిడికాయని తీసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఇలా చేసి పెట్టండి, సూపర్గా తింటారు ఇష్టంగా, చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు తగినంత వేసుకుంటున్నాను. దానిలోకి సరిపడా ఒక 1 స్పూన్ అంత వేసుకున్నాను. కారం కూడా చూసుకొని వేసుకోండి. మనం మామిడికాయ పీసెస్ వేస్తున్నాం కాబట్టి ఒక 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను, లేకపోతే 1/2 స్పూన్ సరిపోతుంది. ఇంకా నిమ్మకాయను కూడా ఇప్పుడే పిండేసుకుంటున్నాను. ఒక్క నిమ్మకాయ సరిపోతుంది కరెక్ట్గా నేను చేసే క్వాంటిటీకి. మరమరాలు కూడా వేసుకున్నాను. ఇంకా వేసేసుకొని ఇవన్నీ చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ముందే మామిడికాయ వేసేయకూడదు. మనం వేసుకున్న ఈ చిప్సులు ఇవన్నీ చక్కగా స్మాష్ చేసుకొని, మ్యాష్ అయిన తర్వాత ఈ మామిడికాయ పీసెస్ని వేసుకోవాలి. ఒక అరబద్ద వేసుకున్నాను మామిడికాయ, చాలా బాగుంది, నాకు భలే అనిపించింది. మీరు ట్రై చేయండి. ఈ సీజన్లోనే కదా మనం ట్రై చేయగలుగుతాము. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేయండి. పిల్లలు ఇష్టంగా తిన్నారు మా వాళ్ళైతే. మీరు కూడా చేసి పెట్టండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.